యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో లవకుశ చిత్రం నుంచి 37 పాటలను కుడియడంగా, అది శ్లోకములు కానీ, పద్యములు కానీ, పాటలు కానీ అవన్నీ మనం పాడుకుంటున్నాం. ఈ రోజున మనం ఫస్ట్ శ్లోకం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం, ఈ శ్లోకమును పాడుకుంటున్నాం. నేను రాగం పేరు, తాళం పేరు అన్నీ కూడా అక్కడ క్లియర్గా రాశాను. అయితే శ్లోకాలకి ఏమి తాళాలు ఏమి ఉండవు అనమాట, పాటలకు ఉంటాయి అనమాట. శృతి 5:30 శృతి, రాగం శుద్ధ ధన్యాసి రాగం, దీనికే ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక రాగం. ఒక వీడియో మనం పాట పాడుకుంటాం, పాటలాగా స్వరం పాడుకుంటాం. మళ్ళీ మూడో వీడియో కీబోర్డ్ ప్లేయింగ్ చేస్తాను కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట, ఇన్స్ట్రుమెంట్స్ వారికి, వోకలిస్టులకి. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహా త్రిపుర సుందరి. ఇప్పుడు మనం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం అనే శ్లోకానికి మనం పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. అంటే గాయకులకు ఎన్ని సాహిత్యాక్షములు వస్తాయో అన్ని స్వరాక్షములు వస్తాయి అన్నమాట. సా స సా ని ని సా ని 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 పా ప పా గ పా ప ని స సా స సా సా గా గ గ మ సా గ సా. ఈ రోజున మనం ఈ వీడియోలో లవకుశ చిత్రం నుంచి ఫస్ట్ పాట అనమాట, అంటే ఇది శ్లోకం అనమాట. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం అనే శ్లోకాన్ని మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం, గాయకులకు, ఇన్స్ట్రుమెంట్స్ వారికి. చాలామందికి డౌట్ ఉంటుంది, గాయకుల కంటే ఎన్ని సాహిత్యాక్షములు వస్తే అన్ని స్వరాక్షములు వస్తాయి అనమాట, అది వినడానికి బాగుంటుంది అనమాట. ఇది శుద్ధ ధన్యాసి రాగము, శృతి 5:30 శృతి. క్యాషియోని చూడండి, ఇక్కడ ఈ 2 బ్లాక్ కిస్ బిగినింగ్కి, వైట్కి మనం సా అంటాం. 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా, సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్. ఇది 5:30 శృతి అనమాట. మిడిల్ పిచ్లో పావర్కి వస్తాయి, లో పిచ్లో గావర్కి వస్తాయి అనమాట. స గ మ ప ప మ గ సా, లో పిచ్లో స ని ప మ గ. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహా త్రిపుర సుందరి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. శ్రీ విద్యాం సా స సా సరిపోయింది, జగతాం ని ని సా, ఇది సరిపోయింది. శ్రీ విద్యాం జగతాం సా స సా ని ని సా ధాత్రీం ధా సగ స సా ని. సగస సాని మనం నీ అని పాడుకోవాలి, లాస్ట్ నీ దగ్గర ఆగింది కాబట్టి. ఇది ధా అనే ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సగస సాని నీ ధాత్రీం నీ
సగస సా ని ని, దీన్ని మనం నీ నీ ధాత్రీ సర్గస్థితిల నిన్ని సర్గస్థితిల ఏ సని గసగస నీ పా, ఈ సాని గసగస నీ పాని పాని పాడుకోవాలి, ఎందుకంటే ఏ ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. సని గసగస నీ పా పా అంటే ఈశ్వరీం పపా, నిన్ని పా పపా సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం. దీన్ని చూద్దాం. నా గా మా అంటే గమ పస నిస పా, గమ పస నిస పా, దీన్నంతా మనం పాని పాడుకోవాలన్నమాట. మా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. మా నమామి అనమాట. గా గమ పస నిస పా గా పా నమామి పా లలితాం నిససా గా పా ప నిససా నమామి లలితాం నిత్యాం. సా ని స మగ మగ సా ని అంటే అది సా సా త్యాం, త్యాం ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి త్యాం. నిస మగ మగ సా, ఈ నిస మగ మగ సా మనం సాని పాడుకోవాలి. సా 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 నిత్యాం మఘా సా ని స గ మ ప ప గ ప గ మా అంటే సా హా ని స గ మ ప ప గ ప గ, దీన్ని నిసగమ ప పాగా అని మనం గాని పాడుకోవాలి. గా సా గా మఘా త్రిపుర గ గ పమ త్రిపు, అది గగ రా పమ, ఈ పామాను మనం మాని పాడుకోవాలి. గ గ మ త్రిపుర సుందరి గస్ గస సగని ససా సుం అంటే గస, ఈ గసని సా అని పాడుకోవాలి. దా సగ, ఈ సగ్గని గా అని పాడుకోవాలి. రీం నీ ససా సుందరి గస సగని ససా, దీన్ని మనం సా గ సా సుందరి. ఇప్పుడు మొత్తం మనం గాయకులకు స్వరాలు పాడుకుంటాం అంటే ఎన్ని సాహిత్యాక్షరములు వస్తాయి, అన్ని స్వరాక్షరములు వస్తాయి. ఇది వినడానికి బాగుంటుంది. సా స సా ని ని సా ని ని నిన్ని ని పా పా ప పా గా పా ప ని స సా స సా సా గా గ గ మ సా గ సా. ఇంత ఉందన్నమాట ఇక్కడ.
చాలా సంతోషం. లవకుశ చిత్రంలో కనీసం 37 పాటలు ఉన్నాయన్నమాట. అంటే పద్యములు కానీ, శ్లోకములు కానీ, పాటలు కానీ అన్నీ పాడుకుందాం. ఇది ఫస్ట్ శ్లోకం అనమాట, ఫస్ట్ పాట అనుకుందాం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పాట లేదంటే లవకుశ చిత్రం నుంచి రెండో పాట, పద్యము, శ్లోకం పాడుకుందాం. కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. నమస్తే, మీ వాచస్పతి.